ఈ వీడియోలో మనం ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీగా విడుదలైన సెకండ్ ఇన్ కమాండ్ సినిమా ఎలా ఉందో చూడబోతున్నాం. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, హీరో ఒక యుఎస్ నేవీ సీల్. ఇతను మోల్డోవాలో ఉన్న యుఎస్ ఎంబసీలో కొత్తగా సెక్యూరిటీ ఆఫీసర్గా జాయిన్ అవుతాడు. ఇతను జాయిన్ అయ్యే సమయంలో అక్కడొక సివిల్ వార్ జరుగుతూ ఉంటుంది. ఇతను అంబాసిడర్ జార్జ్ను కలుస్తాడు. అతను ఇతరుల అనుమతి లేకుండానే హీరోను తన సెకండ్ ఇన్ కమాండ్గా నియమిస్తాడు. దీనికి ముందు అక్కడ రాచరికముండేది. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన విలన్ దేశంలో శాంతిని పాడుచేసేలా అనేక హింసాత్మక ఘటనలను ప్రేరేపిస్తాడు. దీనివల్ల కొత్తగా ఎన్నికైన నాయకుడి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. దీన్ని అడ్డుకోవడానికి హీరో రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత జరిగిన ఆసక్తికరమైన విషయాలే ఈ సినిమా కథ. వాన్ డామ్ ఎప్పటిలాగే స్టార్ ఆఫ్ ది షో అని చెప్పొచ్చు. ఆయన కోసమే ఈ సినిమా చూడాలి. ఆయనను తీసేస్తే ఈ సినిమాలో ఏమీ ఉండదు. ఆయన యాక్షన్ సీక్వెన్స్ అన్నీ చూడటానికి బాగున్నాయి. కాని ఆయన సిగ్నేచర్ కిక్స్ ఈ సినిమాలో మిస్ అయ్యాయని చెప్పాలి. ఆయన కిక్ బాక్సర్ సినిమా చూసిన వారికి తెలుస్తుంది ఆయన ఫైట్స్ ఎలా ఉంటాయో. అటువంటి ఫైట్ సీక్వెన్స్ ఇందులో మిస్ అయ్యాయి. సినిమాలో నటించిన వారందరూ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. టెక్నికల్గా ఇది ఒక డీసెంట్ సినిమా. సినిమాటోగ్రఫీ, సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ సినిమాకు కావాల్సిన విధంగా నీట్గా ఇచ్చారు. స్టోరీ ప్లాట్ కూడా డీసెంట్గా ఉంది. స్క్రీన్ ప్లేలో యాక్షన్ సీక్వెన్స్ బాగున్నా డ్రమాటిక్ పోర్షన్స్ ప్రెజెంట్ చేసిన విధానం ఇంకాస్త బెటర్గా ఉండాల్సిందే అనిపించింది. సినిమాలో చాలా సీన్లు ప్రెడిక్టబుల్గా ఉంటాయి. ఈ సినిమా డైరెక్ట్గా డీవీడీలో విడుదలైన సినిమా, థియేటర్లలో రిలీజ్ కాలేదు. సినిమా పేసింగ్ యావరేజ్గా ఉంటుంది. మొత్తానికి ఇది ఒక బిలో యావరేజ్ మూవీ. సినిమాలో అడల్ట్ కంటెంట్ ఉంది. కాబట్టి ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి చూడకండి. సెకండ్ ఇన్ కమాండ్ సినిమాకు మా రేటింగ్ 4.5/10. ఈ మూవీ రివ్యూ నచ్చితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కింద కామెంట్ చేయండి. ఇంకా మూవీ స్టూడియో ఫిల్మ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరో రివ్యూలో కలుద్దాం.